నమస్తే మిత్రమా! వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. ఈరోజు న్యూస్ పేపర్‌లో గూడా చాలా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా లాస్ట్ వరకు ఈ యొక్క సెషన్‌ను స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తే మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ప్రధానంగా ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి అంశాలను మనం ఒకసారి గమనించుకున్నట్టయితే గ్రూప్ 1 సందేహాలు ఎన్నో. ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, రివాల్యుయేషన్‌కు డిమాండ్ అంటూ ప్రధానంగా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయన్న తెలుగు మీడియం అభ్యర్థులు, కంటెంట్ కంటే చేతి రాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణ, టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్‌కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులంటూ ఒక ప్రధానమైనటువంటి వార్తను నమస్తే తెలంగాణ పత్రిక కవర్ చేయడం జరిగింది. మరి అదే విధంగా దాన్ని ఇన్ డీటెయిల్‌గా వెళ్ళినట్టయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వివాదం మరింతగా ముదురుతుంది. ఫలితాలపై రోజుకొక రగడ జరుగుతుంది. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్‌కు వివిధ అంశాలపైన అభ్యర్థుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు చూసుకున్న పలువురు అభ్యర్థులు నివ్వెరపోయాల్సిన పరిస్థితి. ఆనాటి నుంచే తమకు అన్యాయం జరిగిందని వందలాది మంది అభ్యర్థులు రగిలిపోతున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల నుంచి మెయిన్స్ పేపర్‌ల రీవాల్యుయేషన్ డిమాండ్ మనకు బలంగా వినిపిస్తుంది. తెలుగులో రాసిన తమకు తక్కువ మార్కులొచ్చాయని, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకే ఎక్కువ మార్కులేశారని తెలుగు మీడియం అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ అంశాలపై గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదులు అందజేశారు. కొందరు అభ్యర్థులు ఏకంగా గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. శుక్రవారం వరకు 448 మంది టీజీపీఎస్‌కి ఫిర్యాదులు చేశారు. కొందరు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కలిసేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. అయినా న్యాయం జరగదనే భావనలో ఉన్న వందలాది మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇటీవలే ఇందిరా పార్క్‌లో సమావేశమైన అభ్యర్థులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది. ఇట్లా ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రూప్ 1 పైన చాలా మంది ఫస్ట్ నుంచి చాలా మంది డౌట్స్ రేజ్ చేస్తున్నారు. అందులో ప్రధానంగా వీళ్ళు ఈ రేజ్ చేసేటువంటి ఇష్యూస్ ఏంటనే ఒక అంశం పైన కూడా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పలువురు అభ్యర్థుల యొక్క అభ్యంతరాలు ఇవే. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రాగా తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. టాప్ 100, టాప్ 500 ర్యాంకుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగా ఎంపికయ్యారు. మెయిన్స్ మూల్యాంకనంలో కంటెంట్ విశ్లేషణ కంటే చక్కటి చేతిరాతకు అందంగా రాసిన వారికి ఎక్కువగా మార్కులు వేశారు. అదేవిధంగా దశాబ్ద కాలంగా గ్రూప్ 1కు సిద్ధమవుతున్న తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఉన్న వారితో పోలిస్తే 2023లో బీటెక్ పూర్తి చేసిన వారికి ఎక్కువ మార్కులు రావడం ఎలా సాధ్యం? అవగాహన లేని కొందరికి ఎక్కువ మార్కులు ఎలా వస్తాయి? అనే ఒక అంశం. ఉమ్మడి ఏపీలో 6,000 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 3 నెలలు పట్టింది. ఇక్కడ 20,000 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 2 నెలల్లోనే మూల్యాంకనం సాధ్యమేనా అంటూ విద్యార్థులు డౌట్ రైజ్ చేస్తున్నారు. వర్సిటీ ప్రొఫెసర్ల చేత మూల్యాంకనం చేయించారన్నదే శుద్ధ అబద్ధం. డిగ్రీ, ఎయిడెడ్ కాలేజీల లెక్చరర్లతో మమ అనిపించేశారని అభ్యర్థుల అనుమానం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ పేపర్‌ను హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో మూల్యాంకనం చేయించారు. పేపర్ 1 జనరల్ ఎస్ఐను కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీతోని చేయించారు. సొసైటీ పేపర్‌ను పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీతో, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌ను ఎకనామిక్స్ ఫ్యాకల్టీతో ఇవాల్యుయేషన్ చేయించారని చెప్పేసి అనుమానాన్ని విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3,000 పేపర్‌లను మూడోసారి మూల్యాంకనం చేశారు. ఈ బాధ్యతను పాత వారికే అప్పగించారంటూ ఒక ప్రధానమైన వార్తను ఇక్కడ కవర్ చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మరి అదే విధంగా చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పేపర్‌లు మళ్ళీ దిద్దాల్సిందే అంటూ ప్రధానంగా చూసుకున్నట్టయితే టీజీపీఎస్సీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటూ అభ్యర్థులకు అనేక అనుమానాలున్నాయి. జీఆర్ఎల్ ఎందుకు విడుదల చేయలేదు? మార్కులు గోప్యంగా ఉంచడం ఎందుకు? సోషియాలజీ బోధించే వారితో ఎకానమీ పేపర్‌ని ఎలా దిద్దిస్తారంటూ మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ప్రసన్న హరికృష్ణ గారు కొన్ని డౌట్స్ రేజ్ చేయడం జరిగింది. నమస్తే తెలంగాణ పత్రిక వారు ఇచ్చినటువంటి అంశాలను మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసుకుంటే మరొక కీలకమైన అప్డేట్‌కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఏపీ ఐసెట్ అని పిలుస్తుంటాం దీన్ని. నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి రూ. 650 ఉంటుంది. దీనికి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఏప్రిల్ 9, 2025 వరకు ఉంది కాబట్టి ఎవరైతే ఏపీ ఐసెట్ రాద్దాం అనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ 9 లోపల దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్‌లో పోస్టులు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇదైతే ఇండియన్ మనకు రేర్ ఎర్త్ లిమిటెడ్‌లో ముంబైలో వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దే ఆర్ ఇన్వైటింగ్ ద అప్లికేషన్స్ అండి. ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 30 పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది రూ. 500 ఉండడం జరిగింది. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు, అర్హులైనటువంటి అభ్యర్థులు 2024 ఏప్రిల్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరొక అంశాన్ని కూడా కవర్ చేసుకున్నట్టయితే తెలుగుకు బదులు హిందీ పేపర్ అంటూ
ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి ఈ యొక్క 10థ్ క్లాస్ ఎగ్జామ్ గురించి ఇక్కడ కవర్ చేయడం జరిగింది. 10వ తరగతి పరీక్షల్లో మారిన ప్రశ్నపత్రం, మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన, 2 గంటల ఆలస్యంగా ఎగ్జామ్, ఇద్దరు అధికారులపైన వేటు అంటూ ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి అనేక మంది తల్లిదండ్రులు, అదే విధంగా చూసుకున్నట్టయితే విద్యావేత్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకొక ప్రధానమైన ఒక అంశాన్ని గమనించుకున్నట్టయితే మే 20న ఎల్‌పీ సెట్ అంటున్నారు. ప్రధానంగా ఎల్‌పీ సెట్ అంటే ఏంటంటే ఎవరైతే ఐటీఐలో 60% మార్కులు సంపాదించి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళందరికీ లాటరల్ ఎంట్రీ ద్వారా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అంటే పాలిటెక్నిక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో, అలా మరి ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు పాలిటెక్నిక్ చేయాలనుకుంటే వాళ్ళ ఐటీఐలో 60% మార్కులొచ్చి ఏదైతే ఈ యొక్క ఎల్‌పీ సెట్ అంటే లాటరల్ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్ అనే ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఎంట్రన్స్‌కు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే దీని ద్వారా డైరెక్ట్ డిప్లొమాలో సెకండ్ ఇయర్‌కి వెళ్ళొచ్చండి. డిప్లొమాలో డైరెక్ట్ సెకండ్ ఇయర్‌కెళ్ళొచ్చు. సో, దీని ఎంట్రన్స్ సంబంధించి ఈ యొక్క ఎంట్రన్స్ ఎవరైతే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఇప్పుడు డిప్లొమా చేయాలని అనుకుంటే లాటరల్ ఎంట్రీ ద్వారా ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్‌లోకి మీకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి, రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి నోటిఫికేషన్ దీన్ని జారీ చేసింది. సో, ఈ యొక్క అప్లికేషన్స్ అనేది మనకు శుక్రవారం నుంచి ప్రారంభం కాగా, ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 19థ్ వరకు అప్లై చేసుకోవచ్చని చెప్పేసి పేర్కొన్నారు. సో, ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేవరకి మే 20వ తేదీన మనకు ఉండడం జరుగుతుంది. సో, అదే విధంగా చూసుకున్నట్టయితే అదే అంశాన్ని ఇక్కడ మళ్ళీ మనం కవర్ చేసుకోవడం జరిగింది. 24 నుంచి ఆర్‌జేసీ సెట్ దరఖాస్తులు అంటున్నాడు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ప్రవేశానికి సంబంధించి ఈ నెల 24 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపులను ఆంగ్ల మాధ్యమంలో చదువుకునేవారు www.tgrrjc.cgg.gov.in అనే ఒక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 04024734899 నంబర్‌కు కాల్ చేసి పూర్తి స్థాయి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మరొక కీలకమైన అప్డేట్ కూడా చూసుకునే ప్రయత్నం చేస్తే నేడు అంగన్వాడీ నోటిఫికేషన్ అంటూ ప్రధానమైనటువంటి వార్త కవర్ చేయడం జరిగింది. మనకు 948 కార్యకర్తలు, హెల్పర్ పోస్టులకు భర్తీ అంటూ ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి సంధ్యారాణి గారి యొక్క ప్రకటనను మనం చూడొచ్చు ఇక్కడ. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరిలో 160 అంగన్వాడీ కార్యకర్తలు, 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 728 ఆయాలు వెరసి 948 పోస్టుల భర్తీ చేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లాలో పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను కలెక్టర్లు విడుదల చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ పోస్టుల ఎంపికకు రాత పరీక్ష ఉంటుందని, అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే మనకు ప్రధానంగా ఎంపిక చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 139 కొత్త అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. సో, ఇదే కాకుండా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో 139 కొత్త అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూపాయలు 20.80 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. సో, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇది మనకు ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మరొక అంశాన్ని గమనించాలి. తెలంగాణలో కూడా మరొక 14,000 పోస్టులతోటి అంగన్వాడీ నోటిఫికేషన్ రానుంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో, రెగ్యులర్‌గా మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా మనకు ఎపిటోమ్ ఐఏఎస్ సంబంధించినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌లకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, అందుకోసం మీరందరూ కూడా ఎపిటోమ్ ఐఏఎస్ వాట్సాప్, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఔట్ అంటూ ఒక క్వెషన్ మార్క్ తోటి నమస్తే తెలంగాణ పత్రిక ఒక వార్త కవర్ చేయడం జరిగింది. 1,20,000 మంది పైన వేటు అంటూ ప్రధానంగా దశల వారీగా తొలగింపు, కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అంటూ తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖల్లో అమలు అంటూ ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి ఒక వార్తను కవర్ చేయడం జరిగింది. సో, మరి అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టు మరొక ఇంపార్టెంట్ అంశం చూసుకున్నట్లయితే ఏదైతే యువ వికాసం స్కీమ్‌కు
రేషన్ కార్డు తప్పనిసరి అంటూ మనకిక్కడ ప్రధానమైన వార్తనివ్వడం జరిగింది. నిబంధనలు మార్చాలంటున్నటువంటి యువత, అదేవిధంగా వయసు పైన స్పష్టతనివ్వాలని విజ్ఞప్తి. వచ్చే నెల 5 వరకు దరఖాస్తులకు లాస్ట్ డేట్. ఈలోపు కొత్త కార్డుల జారీ అయ్యేనా అంటూ ఇక్కడ ప్రధానంగా కవర్ చేయడం జరుగుతుంది. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ కింద ప్రభుత్వం రేషన్ కార్డులు తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఓపెన్ చేయగానే ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ ఎంట్రీ తప్పనిసరి చేశారు. దీంతో రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇలాంటి కండిషన్‌లు పెట్టడం పైన యువత ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి కండిషన్స్ లేకుండా చూడాలని, లేకపోతే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. పక్షం రోజుల్లో గడువు పూర్తి అంటూ ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల్లో నిరుపేద యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెసులుబాటు కల్పించింది. అయితే సంబంధిత పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజీలో దరఖాస్తుదారుడు తన ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. ఆ తర్వాతే ఇతర పేజీల్లోకి వెళ్లి స్కీమ్‌కు సంబంధించిన ఇతర వివరాలను నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో రేషన్ కార్డ్‌ల నంబర్ ఎంటర్ చేయకపోతే దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అనేది లేకుండా పోతుందని యువత ఆందోళన చెందుతున్నారు. మరో 15 రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈలోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే రూల్స్‌లో అయినా మార్చండి అంటూ అంటే రేషన్ కార్డులన్నా ఇవ్వండి, లేకపోతే ఈ యొక్క రూల్స్ అన్నా మార్చండి అని చెప్పేసి మనకు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచి పంపిణీ చేసిన అంశం పైన ప్రభుత్వం కూడా మనకు నిర్ణయం తీసుకొని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ కోరుతున్నారు. ఇదే కాకుండా అప్లికేషన్ చేసుకునేందుకు వయో పరిమితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఎంత వయసులోపు ఉన్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోలేదో వివరాలు ఇవ్వలేదు. అయితే 55 ఏళ్ల లోపు ఉన్న నిరుద్యోగ యువతలు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు మౌఖికంగా చెప్తున్నారు. కానీ 50 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే స్కీమ్‌కు అనర్హులుగా గుర్తిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ కూడా ఉండడం జరిగింది. మరి అదే విధంగా రెగ్యులర్‌గా ఈ యొక్క విద్యా, ఉద్యోగ సమాచారాన్ని కూడా మన ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్‌లో అందించడం జరుగుతుంది కాబట్టి, రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క ఎపిటోమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, మీ మిత్రులకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.